తీసుకొని 30,000 విలువ చేసే సరుకులు ఇవ్వడమే కాకుండా తక్షణమే స్పందిస్తూ టి ఉత్తన్న గారు 5,000 రూపాయలు, విజయ్ భాస్కర్ సార్ గారు 10,000 రూపాయలు, హరికుమార్ గారు 5,000 రూపాయలు, జ్ఞానేశ్వర్ సార్ గారు 5,000 రూపాయలు, సురేంద్ర నాయక్ గారు 3,000 రూపాయలు, పాపయ్య గారు 2,000 రూపాయలు, మరొక 30,000 రూపాయలు మనకి అదనంగా అందిస్తున్నందుకు మొత్తం యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మా సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు గారు మాట్లాడతారు. Okay, all of you good evening children. Good evening sir. So, వేదిక నడుపుతున్నటువంటి ఆల్ డిగ్నిటీస్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. ఎందుకంటే విజయం అంటే మీకు నేను చెప్తున్నాను ఎప్పుడు మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ వర్గ విజయం అని. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళ సంఘటనలతో ఏమైనా చేయగలరు. వీళ్ళంతా మంచి ఆఫీసర్లు. ఒకటేమంటే సొంత రాబర్త మాడిపడితో వారికి తోడ్పడమైన సూక్తితో వీళ్ళంతా బాగా సెటిల్ అయిన వాళ్ళే. కానీ కేవలం ఆ సూక్తి కోసం మన సమాజంలో సేవ చేయడం కోసం చేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నిజంగా చేతులెత్తి మా చిన్న సాక్షిగా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. తర్వాత ఈరోజు ఇంకోటి ఏమంటే అక్టోబర్ 10 మన ఎస్సీ గారి బర్త్డే. దాంతోపాటు తెలుసు తెలియకు యాదృచ్ఛికంగా కూడా మన ప్రపంచ నిరాశ్రయ దినోత్సవం కూడా ఈరోజు చేస్తారు. సో రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్ సార్. మీరందరూ కూడా దయాద హృదయంతో మీరందరూ, ఎందుకంటే ఈ కాలంలో ఈ సమయంలో మీ యొక్క డిపార్ట్మెంట్ మీ యొక్క ఉద్యోగ ఒత్తిడి ఎలా ఉంటుందో మాకందరికీ తెలుసు, బయట చూస్తున్న వాళ్ళు. అయినా కానీ మీరందరూ కూడా మంచి మనసుతో ఇంత దూరము మా కుటుంబ సభ్యులైన వేమారెడ్డి సార్ యొక్క సహకారంతో ఇక్కడికి వచ్చి మా జిల్లాలందరూ ఆశీర్వదించి, అలాగే ఈ విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘాన్ని స్థాపించి ఇక్కడ అంకురార్పణం చేయడం ఎంతో శుభపరిణామం. నిజంగా మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ చైతన్య సూచన సేవా సంస్థలు చేసిన సేవ ఇందాక భాషా సార్ చెప్పినట్టుగా కేవలం డిగ్నిటీ కోసం కాదు, మీలాంటి వాళ్ళు చేస్తున్నారంటే ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకెంతో మంది సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారని విశ్వసిస్తున్నాం. అలాగే మీకందరికీ మనకు చిన్న వినూత్నం ఏమంటే సార్, ఈ సంస్థ 2002లో స్థాపించబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేవలం మీలాంటి విధాత లాంటి దాతల యొక్క సహాయ సహకారంతో నడుస్తుంది. సో మాకు ఎటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నుంచి కానీ ఎటువంటి ఫండింగ్ చేసిన ఎటువంటి ఫండింగ్స్ కూడా లేదు సార్. కేవలం మీలాంటి విధాత లాంటి దాతల యొక్క సహాయ సహకారంతోనే. కాబట్టి మీరు మరింతమందికి 10 మందికి తెలియజేయండి, సహాయ సహకారాలు అందించండి. మాకు ఈ విధంగా వస్తువుల పైన ఇస్తే కూడా మరీ మంచిది అవుతుంది. ఈ సందర్భంగా ఎస్సీ గారికి మరియు కూడా డిగ్నిటీస్ అందరికీ కూడా పేరుగా కూడా మా చిన్న సాక్షిగా మరొకసారి హార్దిక అభినందనలు తెలియజేసుకుంటూ సార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరందరూ కూడా మళ్ళీ మా సంస్థను సందర్శించండి, 10 మందికి తెలియజేయండి. మీరు చెప్పినట్టుగా సొంత లాభం కొంత వాడుకొని తోటి తోడ్పడమైన సూక్తిని మరొకటి చేసినందుకు మీ అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈనాడు ఈ సాయంత్రం సమయంలో ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, ఎస్ఐ గారికి, మరి అందరికీ నా నమస్కారాలు. ఇంతవరకు మదనపల్లి పీరియడ్ డివిజన్లో సంఘం గురించి కానీ అసలు ఈ సేవల గురించి కానీ ఇక్కడ లేదు. డివిజన్ బైఫర్కేషన్ మన సర్కిల్ ఫామ్ అయిన తర్వాత ఈ మంచి కార్యక్రమం మదనపల్లి డివిజన్లో మరియు పీరియడ్ డివిజన్లో కూడా అమలు చేయాలని చెప్పి సారు కంకణం కట్టుకుని మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేసి సంఘం ఏర్పాటు చేసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేసినందుకు ఎస్సీ గారికి మదనపల్లి మరియు పీరియడ్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ మనం 3 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం సార్. రొటేషన్ పద్ధతిలో ఇంకా ఏవే ఉన్నాయో అన్ని చూసుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని ఇదే విధంగా మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ రిటైర్మెంట్ తర్వాత కూడా మేము కొనసాగిస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.